ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. చూడ్డానికి అస్సలు బాగోని మా బెడ్రూమ్ని ఎంత నీట్గా మార్చానో, దీనికి ఎంత ఖర్చు అయిందో, ఎందుకు ఇలా చేశానో, ఎవరి వల్ల ఇది ఇలా నేను చెయ్యాలి అనుకున్నానో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్వరూ స్కిప్ చేయొద్దు, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనలో కొంతమంది మా ఇల్లు చూడడానికి అస్సలు బాగాలేదు, అసహ్యంగా ఉంది, వీడియోస్లో చాలా ఇళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నాయి, మా ఇల్లు ఎందుకు ఇలా ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అవునండి, వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మా వంటగదిలో సరిగ్గా సున్నం కూడా లేదు, మచ్చలు మచ్చలుగా అలా ఉంటే వంట చేసే వీడియోస్ పెట్టి నేనే చూసుకొని భలే బాధపడేదాన్నండి. ఏమాత్రం చూడ్డానికి బాగాలేదు, గోడలు అంత అస్సలు బాగాలేదు అని నాకే అనిపించేది. అలా ఉన్న మా వంటగదిని మంచిగా మార్చాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సరికొత్తగా మా బెడ్రూమ్ని ఎంతలాగా మారుస్తున్నానో మీరే చూడండి. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో చెప్పనా అండి. మా ఇంటికి ఎవరు వచ్చినా వీళ్ళ ఇంట్లో సరిగ్గా ఏమీ బాగాలేదు అని వాళ్ళ మొహాలు ఇలా పెట్టుకోవడం నా కళ్ళ ముందే నేను చూశానండి. అంటే వాళ్ళకి నచ్చనట్లుగా, ఏదో విసుగ్గా, మూతి విరిపుళ్ళతోటి వాళ్ళలో వాళ్ళు ఏదో గుసగుసలాడుకున్నట్లుగా అలా చేసేవాళ్ళు మా చుట్టాలే. అదే కాక నేను ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మా వారు నేను ఈ పైన రేకులిల్లు కట్టుకున్నాము. దీన్ని 2 సార్లుగా పూర్తి చేశాము. అలా ఎంతో గొప్పగా మేము కట్టుకున్న మా ఇంటిని సరిగ్గా ఫ్లోరింగ్ మాత్రమే చేయించుకొని, ఇంకా మార్బుల్స్, ఇంకా ఇలాంటివన్నీ మంచి పెయింటింగో ఇలాంటివన్నీ నేను చేయలేకపోయానండి. అందుకని ఎందుకు అప్పు చేసి చేయడం, మన దగ్గర ఉన్నప్పుడే చేయించుకోవచ్చని ఎలా ఉందో అలాగే ఉంచేశాను. ఇలాగే ఒక విషయం మా వాళ్ళతో టాపిక్ వస్తే నేను చెప్పాను, మా ఇల్లు ఎలా ఉందిరా అని మా చుట్టాలను అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, ఏముందాడా, పెంట్ హౌసేగా, అందులో పెద్ద విశేషం ఏముంది అని చెప్పి తీసి పారేశాడనమాట. అప్పటికైతే నేను నా మొహంలో బాధ అయితే కనిపించనివ్వలేదు, కానీ నేను చాలా బాధపడ్డానండి. నా కష్టంతో కట్టుకున్న ఇల్లు నాకు ఇంద్రభవనం కంటే ఎక్కువైంది. అది ఎవరింటితోనో నేను పోల్చుకోను. నేను కట్టుకున్నది నాకు చిన్న ఇల్లు అయినా సరే, రేకులు అయినా సరే నాకు ఎంతో గొప్ప. ఇంద్రభవనం కంటే నా ఇల్లే నాకు గొప్ప. నా ఇంటిని ఇలా ఒక్కొక్కటిగా అందంగా మార్చుకునే ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వంటగదికి చుట్టూ చక్కగా ఇప్పుడు నేను అతికిస్తున్న సేమ్ ఇలాంటిదే కాదు, వేరే డిజైన్లో మొత్తం గోడకు అతికించేసి వంటగదిని చాలా అందంగా నేను మార్చాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరన్నా చూడాలనుకుంటే చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినో చూసి వాళ్ళ ఇల్లు బాగుంది, వీళ్ళ ఇల్లు బాగుంది అని చెప్పి మన ఇంటిని మనమే తక్కువ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకున్న దాంట్లో మనం ఏ విధంగా చేసి మనకి నచ్చే విధంగా మార్చుకోవచ్చు అనే ఆలోచన చేస్తే తప్పకుండా ఏదో ఒక ఆలోచన వల్ల ఇంతకుముందు ఉన్న మన ఇంటికంటే కొంచెం బెటర్గా చేసుకునే అవకాశం వస్తుంది. కొంచెం బెటర్ అయిన తర్వాత ఇంకొక సరికొత్త ఆలోచన రావచ్చు. పెద్ద మొత్తంలో కాదండి నేను చెప్పేది. నా వంటగది నేను చేసినప్పుడు నా ఖర్చు 600 రూపాయలు అయింది. అది కూడా నేను చెప్పాను ఆ వీడియోలో. ఇప్పుడు మా గదికి, ఈ గది మొత్తానికి ఎంత ఖర్చు అయిందో చెప్పనా? కేవలం 1000 రూపాయలు, ఒక 100 రూపాయలేమో గమ్ము డబ్బా, మొత్తం 1100తోటి మా రూమ్ అంతా అసలు కొత్త లుక్ వచ్చేసిందండి. చూడ్డానికి ఎంత బాగుంది. స్టార్టింగ్లో మీరు చూసారా, నా వీడియోస్ ముందు ఉన్న వాటిల్లో అయితే మా గది అంత బాగుండదండి. అందుకని నేను ఎక్కువ శాతం ఆ గదిలో వీడియోస్ చేసేదాన్ని కాదు, ఎప్పుడు బయటే చేసేదాన్ని. అలా కాదని చెప్పి ఎవరు వచ్చినా ఇలాగే అనుకుంటారు. అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నా ఇంటిని నేను బ్యూటిఫుల్గా మార్చుకోవాలని కొంచెం కొంచెంగా నాకు తోచినట్లుగా, నాకు అనిపించినట్లుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి గమ్మంతా పూసేసి బాగా ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా మనకి
కొలుసుకొని కట్ చేశానండి మ్యాట్ని. ఆ తర్వాత తిరగదిప్పి గమ్ అయితే అతికిచ్చేసాను. తర్వాత ఇటు తిప్పి అతికిచ్చేస్తున్నాను. ముడతలు రాకూడదని చెప్పి దిండు తీసుకొని సాఫ్ట్గా బలవంతంగా ఇలా రుద్దుతూ ఉంటే ముడతలన్నీ పోయి మంచిగా నీట్గా వచ్చేసిద్ది. నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచి బ్యూటిఫుల్ లుక్ ఉండేలాగా నేను నా ఇంటిని తయారు చేసుకున్నాను. ఇలా బెటర్గా ఆలోచిస్తే ఎవరికన్నా మనం తక్కువేం కాదు, ఎవరింటికన్నా మన ఇల్లు తక్కువైందేమీ కాదు. మీరు కూడా ఇలాగే ఆలోచించి మీకున్న దానిలో మనకున్న దానిలో మన ఇంటిని స్వర్గంలాగా మార్చుకుందాం మనకి నచ్చినట్లుగా. దీని ఖర్చు వచ్చేసి కేవలం 1100తోటి మా బెడ్రూమ్ని మంచి లుక్ వచ్చింది.